మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. జన్మరాశిలో శని అష్టవర్గులో 4 పాయింట్లు ఉన్నాయి. అలాగే సర్వాష్టవర్గులో 35 పాయింట్లు వచ్చాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఎంతో కష్టపడి పైకి రావాలన్న మీ ధోరణి ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. అయితే ఎంత చేసినప్పటికీ బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. ఎంతో నమ్మి మన అనుకుని మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని అవసరానికి వాడుకుని వదిలేసే రక వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి ఉద్యోగం వస్తే మారండి, లేకపోతే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కగా రాణిస్తాయి. అయితే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, లాభాలు బాగుంటాయి, లాభాలు తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త ఉండండి. ఎందుకంటే ఒకసారి అందరికీ డబ్బులు పిచ్చి మోసపోయాం, మోసం చేశారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడైనా సరే మేలుకొని మన వరకు మనం బాగుండాలి, రూపాయి ఖర్చు చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేయాలన్న భావంతో ఉండండి. దానివల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు వీరికి చక్కగా అనుకొస్తుంది. వెయ్యిలో రాహు సంచారం వల్ల విదేశీ యానం చేయగలుగుతారు. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు. ఈ 3 రంగాల వారికి 3 రకాలుగా ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, అభివృద్ధి పరంగా బాగుంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు వీరికి బాగా లభిస్తాయి. అలాగే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి స్టమక్ సంబంధించి. ఎందుకంటే దశమాధిపతి మీన రాశి గురువు చతుర్థంలో ఉన్నారు, 6 కేతువు. ఏదైనా చిన్న చిన్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి వేరేపడతాయి. ముఖ్యంగా హృదయం సంబంధించిన, కాలేయం సంబంధించిన ఇబ్బందులు కూడా ఉంటాయి. జాగ్రత్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి గత 2-3 వారాల కంటే ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఈ రాహుకేతు ప్రభావం అనేది ప్రతి రాశి మీద ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.